దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవుని యొక్క మహాకృప చేత అన్ని వేళల్లో దేవుడు మనల్ని భద్రపరుస్తున్నందుకే ఆయన కోట్లాది స్తోత్రాలు. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మనకి ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, అయినను నువ్వు శ్రమలో ఉన్నప్పటికీ, కష్టంలో ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ, అయినను దేవుని ప్రేమ నిన్ను విడిచిపెట్టనని ఆయన వాగ్దానం చేస్తున్నారు. చూసారండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలముగా మనకు జయం. నువ్వు తలపెట్టిన ప్రతి విషయంలో నీ ప్రభు నీకు జయాన్ని ఇస్తారు. బలహీనతగా ఉన్నావా? ఖచ్చితంగా విడుదల పొందుతావు. యేసు ప్రభు వారు మాట ఇచ్చేటప్పటికి ఆయన నరుడు కాదు, ఆయన జయం ఇచ్చే దేవుడు. ఆయన మూలముగానే మనం ఈ లోకంలో సలిస్తున్నాము, సజీవంగా ఆరోగ్యంగా ఉన్నాం. ఆయన జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూసారండి, దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. మరి దేవుని గణపరుస్తున్నావు. ప్రతి విషయంలో నీకు జయమిచ్చి, నిన్ను భద్రపరిచి, ఆయుష్కాలం ఆరోగ్యం ఇచ్చి నిన్ను కాపాడుచున్న దేవుణ్ణి స్తుతిస్తున్నావా? గణపరుస్తున్నావా? మహిమపరుస్తున్నావా? ఆయన చేసే ప్రతి మేళ్ళకి కృతజ్ఞత కలిగి ఉన్నావా? ప్రియబిడ్డ, నీవెవరివైనప్పటికీ కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నారు. ఎంత గొప్ప దేవుడండి మన యేసయ్య. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. నీవు ఏ కార్యం గురించి ఆలోచిస్తున్నావో నీకు జయం కలుగునుగాక. నీ తలంపుల్లో మేలు కలుగునుగాక. అంచెలంచెలుగా ప్రభువారు నిన్ను ఆశీర్వదిస్తారు. ఎంత గొప్ప దేవుడండి. మోయాబు దేశంలో మరి ఎంతగానో నలిగిపోతున్నటువంటి నయోమిని దేవుడు జ్ఞాపకం చేసుకొని మరలా బెత్లెహేం దేశానికి తీసుకొచ్చి అక్కడ దేవుడు నయోమిని ఆశీర్వదించారు రూతు ద్వారా. మరి నీవు దేవుని గొప్ప చేస్తున్నావు, గణపరుస్తున్నావు. నీకు జయమిచ్చే దేవుడు. పడిపోయిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు, పైకి లేపే దేవుడు. మోడు బారిపోయిన జీవితాల్ని సిగిరింపచేసే దేవుడు. ఎంత గొప్ప దేవుడో. కాబట్టి దేవతి దేవుని గణపరచు. భయపడకు ప్రియ సహోదరి, సహోదరా. నీవెవరివైనా సరే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ ప్రేమకు అంతం లేదు. నా యేసయ్యా, నీ నామ మహిమ కొరకై నీ ప్రజలమైనటువంటి మా ఎడల నువ్వు ప్రతి విషయంలో జయమిచ్చే దేవుడవు. అవును ప్రభువా, అవును దేవా, ఎంత గొప్ప దేవుడో ప్రభువా. మాటల్లో చెప్పలేని జయాలు మేము ఎన్నో పొందాం ప్రభువా. నీ ప్రేమకై స్తుతులు, స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. మీ దాసులను, దాసులను కాపాడండి అయ్యా. అలా సమస్త దేశాలకి శాంతి భద్రతలు ఇవ్వండి. యుద్ధములు మాన్పండి దేవా. ఎయిర్పోర్ట్లు తెరవచేనైనా సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మీ సహాయం దయచి రోగులను ముట్టి బాగు చక్కర్లోని వారికి తీర్చండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు జయం కలుగునుగాక. నీ సహాయం దయచి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.